భారతదేశంలోని మహారాష్ట్రలో చిన్న పట్టణాలైన సాంగ్లీ మరియు షోలాపూర్ మధ్య నెలకొని ఉంది అట్పాడి గ్రామం. ఇదే 22 ఏళ్ల జాతీయ రెస్లింగ్ ఛాంపియన్ అభిజిత్ మాలీ నివాసం. ఈ నిరాడంబరమైన గ్రామం యొక్క సరిహద్దులు నిర్వచించబడ్డాయి. కానీ అతని ఆశయం తన జిల్లాని, తన రాష్ట్రాన్ని అధిగమించి జాతీయ స్థాయికి చేరుకుంటుంది. మీరట్లో జరిగిన నేషనల్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో 2 అవార్డులు మరియు 2 రాష్ట్ర స్థాయి రజత పతకాలను అతను గెలుచుకున్నాడు. అతి వేగంతో అతను తన కలల వైపుకు దూసుకుపోతున్నాడు. ఒక్క క్షణం తన జీవితాన్ని ఎప్పటికీ మార్చగలదని తెలియదు. మరింత అవమానకరమైన విషయం ఏంటంటే అతను ఎక్కువగా ప్రేమించే వారిపై ఆధారపడడం. తన కుటుంబంలో జీవనోపాధి లేని ఏకైక వ్యక్తి అతనే అని అవమానంగా భావించాడు. తన నిరాశ యొక్క లోతు నుండి బయటపడడానికి కష్టపడ్డాడు మరియు ఆన్లైన్లో పని కోసం వెతకడం ప్రారంభించాడు. నిరాశ ఆశలకు దారితీసింది. మాయా కేర్ ఇంటర్వ్యూతో వచ్చిన పని అవకాశం అతని జీవితంలో ఆశాకిరణంలాగా వచ్చింది. అతని ఇంటర్వ్యూయర్ నేషనల్ కోఆర్డినేటర్ జ్యోతి మోరే. ఆమె స్వయంగా వీల్చైర్ యూజర్. ఆమె 13 సంవత్సరాల క్రితం టెలికాలర్గా మాయా కేర్ కెరియర్ను ప్రారంభించింది. ఆమె ఇప్పుడు 50 భారతీయ నగరాలు మరియు 4 యూకే నగరాల్లో స్వచ్ఛంద సేవకులు వృద్ధులకు అందించే ఉచిత సేవను నిర్వహిస్తోంది. జీతంతో పనిని పొందగలడని నమ్మడం కష్టంగా భావించిన అభిజిత్ ఈ పనిని పొందడానికి సాధారణ ప్రయత్నం చేశాడు. అతనిని ఆశ్చర్యపరిచే విధంగా అతను తన సమయం గడుపుతున్న కొద్దీ అతని బ్యాంకులో నిజంగా డబ్బు రావడం ప్రారంభించింది. మంచం మీద పడుకుని ఫోన్ మాట్లాడినందుకు డబ్బులు ఇవ్వగలిగితే అసలు నేను సీరియస్గా పని మొదలు పెడితే ఏమవుతుంది అని తనలో తాను అనుకున్నాడు. అతను త్వరలో మాయా కేర్ శ్వాసను కొనసాగించే సాంకేతికత అంటే టెక్నాలజీ అనే ఆక్సిజన్ను స్వీకరించాడు. నిస్సందేహంగా తన లక్ష్యం నిర్ధారించుకుని తన స్నేహితులచే మళ్ళీ నడిపించబడ్డాడు. వీటి అన్నిటి మూలాన అభిజిత్ తనకు అప్పగించిన బాధ్యతను స్వాగతించాడు. కోల్హాపూర్లోని వృద్ధులను ఉచితంగా సందర్శించేందుకు తనలాంటి వైకల్యాలను అధిగమించిన ఇతరులను సంప్రదించడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతను మొత్తం మహారాష్ట్రలో ఉన్న వృద్ధుల సంరక్షణను నిర్వహించడానికి కోల్హాపూర్ నగర సమన్వయకర్త నుండి పదోన్నతి పొందాడు. AIMA యొక్క 47 సంవత్సరాల చరిత్రలో వికలాంగులు పాల్గొన్న మొట్టమొదటి బృందం ఇదే. ఈ బృందం బహుళజాతి పరిశ్రమ దిగ్గజాలతో పోటీ పడుతూ ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. అభిజిత్ జీతం అతని తండ్రికి ఆశ్చర్యం కలిగించింది.
ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొని దాని కొత్త ఫీచర్లను ఎలా ఉపయోగించవచ్చో తన తండ్రికి చెప్పినప్పుడు అభిజిత్ తండ్రి చాలా గర్వించాడు. అభిజిత్ పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి అతను తన దుఃఖం నుండి బయటపడ్డాడు. ఇల్లంతా సంతోషంగా ఉంది. అభిజిత్ పనిచేసి సంపాదించడం ప్రారంభించాడు. మేము మా అబ్బాయి గురించి చాలా గర్వంగా ఉన్నాము. దేవునికి కృతజ్ఞతలు. నాకు ఏదైనా అవసరమైనప్పుడు కూడా అతను నాకు అండగా ఉంటాడు అని అభిజిత్ తండ్రి చెప్పాడు. గత 8 ఏళ్ల చీకట్లో నిరాశకు గురైన నేను చాలామందికి సేవ చేయడంలో సహాయపడతాను. ఇప్పటి వరకు 15,000 సార్లు వృద్ధులను కలుసుకుని మాట్లాడి ఉచిత సందర్శనలు ఇచ్చాను. అభిజిత్ ఈ బృందంలోని ఇతరులను కలిసినప్పుడు భారతదేశం మరియు యూకేలోని మారుమూల ప్రాంతాలలో చూడలేని, వినలేని లేదా మాట్లాడలేని వ్యక్తులను కలుసుకున్నప్పుడు వాటితో అతని సమస్యలు పోల్చి చూస్తే అవి మరుగుజ్జుగా కనిపిస్తాయి. జాతీయ కోఆర్డినేటర్ జ్యోతిని అనుసరిస్తూ అభిజిత్ ఇప్పుడు రెక్కలు కట్టుకుని అబ్బురపరిచే ఎత్తులను ఎక్కాలని ఆకాంక్షతో ఎదురుచూస్తున్నాడు. మాయాకేర్ సేవలు 50 నుండి 100 నగరాలకు పెరిగాయి మరియు 1000 కన్నా ఎక్కువ వాలంటీర్లు నెట్వర్క్ను అభివృద్ధి చేయడం కొనసాగుతోంది. జ్యోతి స్వతహాగా ఇప్పుడు పెద్ద నాయకుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. కార్పొరేషన్ల కోసం వ్యాపార ప్రక్రియ అవుట్సోర్సింగ్ యూనిట్లను జ్యోతి, అభిజిత్ వంటి నిపుణులు మరియు వారు సారథ్యం వహించే టీంలు వారు అర్హులైన పరిహారాన్ని పొందడం కొనసాగించేలా పూర్తిగా వికలాంగ నిపుణులచే నిర్వహించబడుతుంది. ఆమె మరియు బృందం యూకే, ఇండియా మరియు ప్రపంచం మొత్తంలోని ప్రతి నగరంలో వృద్ధులకు సేవ చేయాలని, మరింత సాహసోపేతమైన కలలు కనాలని ఆకాంక్షిస్తున్నారు. స్వచ్ఛందంగా సేవ అందించడానికి, విరాళం ఇవ్వడానికి, మేము సేవ చేయగల వృద్ధులను సిఫార్సు చేయడానికి, మేము సాధికారత కల్పించగల లేదా మీ దేశంలో, మీ నగరంలో మాయాకేర్ను ప్రారంభించేందుకు service@mayaCare.orgలో మమ్మల్ని సంప్రదించండి లేదా +91 955 251 0400కు కాల్ చేయండి.